మీద తెలుగు ప్రేక్షకులను ఉరుతొలగిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఇవాళ విజేత ఎవరనేది తేలబోతుంది. చాలా ఉత్కంఠ రేపుతోంది బిగ్ బాస్ సీజన్ 8 అయితే. సో అందుకు తగ్గట్టుగా గత అనుభవాల దృష్ట్యా అటు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భారీ ఏర్పాట్లు అయితే చేశారు పోలీసులు. మరి ఏం జరగబోతుంది, సీజన్ 8లో విన్నర్ ఎవరు, అలాగే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, బిగ్ బాస్ రైట్, దానికంటే ముందు గత ఏడాది జరిగిన అల్లర్లకు సంబంధించి కొంత ఫుటేజ్ మళ్ళీ ఉంది, చూద్దాం ఒకసారి. బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత బస్సుల విధ్వంసం కూడా జరిగింది. బయట అన్నపూర్ణ స్టూడియోస్ బయట కృష్ణానగర్లో భారీ విధ్వంసం జరిగింది. అప్పటి వీడియో ఒకసారి చూద్దాం. రైట్, అది బిగ్ బాస్ సీజన్ 7 సందర్భంగా జరిగిన అల్లర్లవి. బిగ్ బాస్ సీజన్ 7 అనౌన్స్మెంట్ తర్వాత పల్లవి ప్రశాంత్ బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులు అక్కడ అతనికి అనుకూలంగా ర్యాలీ తీశారు. అలాగే మిగతా కంటెస్టులపై కోపంతో బస్సులను అద్దాలు ధ్వంసం చేశారు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. తర్వాత పల్లవి ప్రశాంత్పై కేసు నమోదైంది. పల్లవి ప్రశాంత్ను బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ను రిమాండ్ చేశారు కోర్టులో. అతన్ని జైలుకు కూడా వెళ్ళొచ్చిన దృశ్యాలు అవి. సో అప్పటి అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 300 మంది పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రస్తుతం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఎస్, రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఉత్కంఠ రేపుతుంది. అలాగే కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. విన్నర్ ఎవరనే ఉత్కంఠ ఒకవైపు, మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బయట కూడా అదే స్థాయిలో బందోబస్తు కూడా గత అనుభవాల దృష్ట్యా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి అప్డేట్స్ పూర్తిగా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇవాళ? బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సీజన్ 8కి సంబంధించి ఈ రోజు గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన విజేతను ఎంపిక చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది షూటింగ్ కూడా ఈ రోజు సాయంత్రం చేయబోతున్నారు. దానికి ఈ రోజు జరిగే ఫినాలేకి ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్ హాజరవుతున్నారు. ఈ విషయం అధికారికంగా ఇప్పుడే మనకి స్టార్ మా ఆఫీస్ నుంచి అందింది. ఈ రోజు సాయంత్రం జరిగే ఫినాలేకు రామ్ చరణ్ అతిథిగా రాబోతున్నాడని. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ నుంచి 3 ఎలిమినేట్ అయిపోయారు. అవినాష్, ప్రేరణ అండ్ నబిల్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పటికి నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య ఫినాలే జరగబోతోంది. ఇద్దరికి హోరాహోరీగా ఓట్లు అయితే పోలయ్యాయని చెప్తున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఓటింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు ఫినాలేని సాయంత్రం టెలికాస్ట్ చేయబోతున్నారు. టెలికాస్ట్ చేయబోయే కొద్దిసేపటి ముందు మాత్రమే ఆ విజేతను ఎంపిక చేసే కార్యక్రమం, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని షూట్ చేయాలని స్టార్మా భావించింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ సీజన్ ఫినాలే రోజు జరిగిన గొడవల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు స్టార్మా పోలీసు బందోబస్తు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. కమిషనర్ కూడా దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో చుట్టూ సీసీ కెమెరాలు, అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిసరాలంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలాగా చూడాలని, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని స్టార్మాకి ఆదేశించడం జరిగింది. అలాగే దాదాపుగా 300 మంది పోలీస్ బందోబస్తును కూడా అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres పరిసరాలు మొత్తం కూడా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, అభిమానులు గొడవలు దిగకుండా విజేత అయిన తర్వాత తను బయటకు వచ్చి ప్రశాంతంగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి మా స్టార్మా నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రామ్దాస్. రైట్, అలాగే రవిచంద్ర, అంటే ఇప్పటికే అఫీషియల్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. దాదాపుగా 2-3 ఎలిమినేషన్ కూడా అయిపోయినట్టుగా లీక్స్ వస్తున్నాయి. అవినాష్, అలాగే ప్రేరణ, ఇంకా నబీల్, ఈ 3 కూడా ఎలిమినేట్ అయ్యారు వరుస 3 పొజిషన్లో. తర్వాత 2 మిగిలారు, నిఖిల్ అండ్ గౌతమ్. సో ఓటింగ్ సింగిల్ డిజిట్ తేడాతో ఉంది. కాస్త అటు ఇటుగా గౌతమ్ వైపే ఓటర్లు అంటే ఆన్లైన్ ఓటింగ్లో మొగ్గు చూపినట్టుగా కూడా
సమాచారం అంతా ఏమైనా లీక్స్ వస్తున్నాయా బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి? అంటే జనరల్గా లీక్స్ వస్తుంటాయి, అట్లాంటి లీక్ ఏమైనా వచ్చిందా? తెలుగోడే విన్నర్ అంటూ వార్తలు వస్తున్నాయి. టాప్ 5 నుంచి అయితే 5th పొజిషన్ లో అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, 4th పొజిషన్ లో ప్రేరణ ఎలిమినేట్ అయింది, 3rd పొజిషన్ లో నబిల్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పటికి మిగిలింది నిఖిల్ అండ్ గౌతమ్. కొన్ని ప్రైవేట్ పోలింగ్స్ లో నిఖిల్ కి చాలా 1-2% ఆధిక్యం కనిపిస్తోంది. కొన్ని పోల్స్ లోనైనా గౌతమ్ కి ఆధిక్యం కనిపిస్తోంది. ఈసారి హాట్స్టార్ నుంచి ఓటింగ్ లైన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేయబడుతున్నాయి కాబట్టి ఎక్కడ లీక్ కాకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరు గెలిచినా కూడా ఎదర్ నిఖిల్ ఆర్ గౌతమ్ ఎవరు గెలిచినా కూడా 1-2% తేడాతోటే ఓటింగ్ లో ట్రోఫీని బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ 8 ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశం ఉందని మాత్రం సార్మా నుంచి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో బిగ్ బాస్ సీజన్ 8 చాలా ఉత్కంఠ రేపుతోంది. గత సీజన్లో జరిగిన ఉద్రిక్త నేపథ్యంలో ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ద సేమ్ టైం హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీ పోరు కూడా సాగుతోంది. టైటిల్ రేసులో అవినాష్, నిఖిల్, నబిల్, గౌతమ్, ప్రేరణ ఉన్నారు. అయితే ప్రేరణ, అవినాష్, నబిల్ ముగ్గురు ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది వరుస పొజిషన్లలో. ఇక నెక్స్ట్ నిఖిల్, గౌతమ్ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఓటింగ్ కొంత సింగిల్ డిజిట్ తేడాతో అటు ఇటుగా కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయ్యాయి, బట్ గౌతమ్కి కాస్త ఓటింగ్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గౌతమ్కే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. బట్ ఏం జరగబోతుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇవాళ సాయంత్రం తెలియబోతోంది. రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నారు. చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ రాబోతున్నారు. అండ్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బయట సెక్యూరిటీ కూడా అదే రకంగా డిప్లాయ్ చేశారు. గత అనుభవాల దృష్ట్యా గతంలో సీజన్ 7 తర్వాత జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ బందోబస్తును కట్టుదిట్టం చేశారు. గతంలో సీజన్ 7 తర్వాత అల్లర్లు జరిగాయి. కంటెస్టెంట్ కూడా ఏకంగా